రేణుకావతారం. ఇది చాలా భయంకరమైనది. ఈ ప్రక్రియను చేయాలంటే ఆరితేరిన మంత్రగాళ్ళకే సాధ్యమవుతుంది. ఇది ఎట్లా చేస్తారు స్వామి? ఇది చేతబడులన్నిట్లోనూ చాలా ప్రమాదకరమైంది. ఎవరి మీదైతే ప్రయోగించాలనుకుంటారో వాళ్ల తల వెంట్రుకలు, కట్టిన బట్ట, కాళ్ల కింద మట్టి, వీటన్నిటినీ ఒక పిండి బొమ్మకు అలంకరించి అప్పుడే పుట్టిన పసికందు బొడ్డు పేగుతో పాటు ఒక ప్రాణి కలేపరాన్ని మట్టిలో కలిపేస్తారు. తను అనుకున్నది పూర్తయ్యాక ఒక లేగదూడని బలివ్వడంతో మొదటి దశ పూర్తవుతుంది. తర్వాతి దశ ప్రయోగించిన వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రక్రియ. రేణుకావతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుకా శాంతించదు. అసలు ఇట్లా చేతబడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగుమారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతబడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు. ఇవాళ ప్యాన్ చూస్తుండే నేను పండుకుంటా. అట్లా పోయేస్తా. గట్లనే బావా. ఏమరా మళ్ళీ పండగ కూడా ఇంటికి పోలే? పోతున్నా అన్న. మళ్ళీ చిన్న సాయం కావాలి. ఓ అరగంట సేపు ఎవరు రాకుండా చూసుకో. మళ్ళా జరిగింది మొత్తం మర్చిపోవాలి. పైసలు ఇస్తా. సరే అన్నా.
అరే టైపింగ్ అని వస్తున్నాడు, అంజడు మెసేజ్ చేస్తలేడు. కావాల్సింది దీనికి రే మల్లిగా, నువ్వేం బాధపడకు బా, ఆడెట్లా నీ వాళ్ళు దొరుకుతాడు. నువ్వు తాగు. ఏడిపోతున్నావు? రాదు, వస్తున్నా. అనా బాబు బుల్లెట్టాలని రమేస్తానే ఉన్నాయి. ఏం చేస్తున్నారో లోపల? నా దిడిచిపెట్టు, నువ్వేం చేసినావే? గది అడగొద్దనే నీకు పైసలు ఇచ్చేది. పాపమన్నా, మంచి అమ్మాయి. దేవుడు అంతేరా, అప్పుడప్పుడు మంచి మంచి వాళ్ళనే అగుబడిరా. మల్లిగా పట్టుకోవాలి. పాడుకో. మల్లిగా మల్లిగా నువ్వుకో చెల్లమ్మ, కొమరయ్య ఇదంతా చేసిండని ఈడంటుండు వాళ్ళంటుర్రు. రేయ్, నువ్వేం చూసి నమ్మినావు, ఎవరు చెప్తే నమ్మినావు నాకు తెలియదు. నేను నమ్మా, కానీ నేలు సంది చూస్తున్నా. ఆడెంత మంచోడో నాకు తెలుసు. మీకు తెలిసిన కొమరయ్య గురించి మీరు మాట్లాడిర్రు. మీకు తెలియని కొమరయ్య గురించి నేను చెప్తా. ఆ రోజు అన్న చనిపోయిందన్న బాధ కన్నా అన్న సావుని ఎవరు పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది. అసలు అన్న ఎట్లా చనిపోయిందన్న ప్రశ్న నన్ను సానా వెంటాడింది. ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికిన. మల్లన్న గారి పాకల ఒక ఫోన్ దొరికింది. అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన. కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది. ఆ ఫోన్ బాగైంది. ఏముంది అందులో? వచ్చలమ్మ, నువ్వు చూడలేవు. జగన్ నువ్వైనా చెప్పు, ఏముంది అందులో?
పిచ్చి తగ్గింది లంచోడికి ఏం నచ్చింది ఇవన్నీ అసలు ఆనికి ఈ పిల్లకి సంబంధం ఏందిరా చిన్నప్పుడు అన్న మాతో లేడు, మా పెద్దనాన్న తాను పెరిగిండు.